అందరికీ నమస్కారం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా పరంగా మొట్టమొదటి సినిమా వీరమల్లు రిలీజ్ అవ్వటం, అది సక్సెస్ అవ్వటం, అది ప్రజల్లోకి బాగా వెళ్ళటం, ఏదైతే గత చరిత్రని సినిమా రూపంలో చూపించారో అట్లా చూపించేదాన్ని కూడా చాలా ధైర్యంగా ఉంది డైరెక్టర్కి కానీ, ప్రొడ్యూసర్కి కానీ, హీరోకి కానీ. ముఖ్యంగా ఇమేజ్ ఉన్న హీరోలు వాస్తవాలను చూపించడానికి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి భయాలేం పెట్టుకోకుండా ప్రజలకి చరిత్రను తెలియజేయాలి. ఏ విధంగా గతంలో మన పూర్వీకులు ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం, ఆ రోజు ఎట్లా కొంతమందిని ఎదుర్కోవాల్సి వచ్చింది, ఏ రకంగా ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది సినిమా రూపంలో చూపిస్తే కొంతమంది దాన్ని రాజకీయం చేస్తూ మతాల మధ్య గొడవలు పెట్టే రకంగా ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాను వాడుకుంటూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సినిమాని సినిమాగా చూడండి, వాస్తవాన్ని ప్రజలకు తెలియనిచ్చే కార్యక్రమాన్ని మీరు కూడా సహకరించండి. ఏదైనా ఏ చరిత్ర తీసుకున్నా కూడా ప్రజలందరికీ తెలిసింది సినిమా ద్వారానే. ఆఖరికి గతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చరిత్ర కానివ్వండి, శ్రీకృష్ణుడి చరిత్ర కానివ్వండి, రాముడి చరిత్ర కానివ్వండి, అట్లానే మొఘల్ సామ్రాజ్యం యొక్క చరిత్ర కానివ్వండి, ఔరంగజేబు చరిత్ర కానివ్వండి, జరిగిన ప్రతి చరిత్రను కూడా మనం చదువుకోవడం తప్పితే కళ్ళగట్టేట్టు చూపించేది సినిమానే. ఆ క్రమంలోనే ఈ సినిమా తీశారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి, మన జీవన విధానం ఆ విధంగా ఉండేది, ఇప్పుడు జీవన విధానం ఈ విధంగా ఉంటుందని తెలియపరచడం కోసం చేసినటువంటి సాహసాన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకుంటూ చాలా దుర్మార్గం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా అంటా ఉన్నారంటే సోషల్ మీడియాని మీకు తిప్పి కొట్టండి, తప్పితే నాకు చెప్తే ఉపయోగం ఉంది, దానికి మీకు సరైనటువంటి కౌంటర్ సమాధానం ఇవ్వండి అని చెప్పారు. దానికి ఎవరో ఆ సోషల్ మీడియా వైసీపీ కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన నారాయణమూర్తి గారంట, దానికి కేసు పెట్టడం. వాస్తవానికి తణుకులో ఆ రోజున సినిమా థియేటర్ దగ్గర సందడి ఉంటా ఉంటుంది, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, దానికి సంబంధించి సినిమాకు సంబంధించినటువంటి ప్రేక్షకులు అందరూ ఉన్నారు. కావాలని రెచ్చగొట్టే విధంగా కారుమూరి నాగేశ్వరరావు ఆ రోడ్లో రావడం తప్పితే ఏదో రకంగా వాళ్ళ ద్వారా నేను తన్నులు తినాలి, అబాస్పాలు కావాలి, దాన్ని ఒక వార్త చేయాలని కారుమూరి నాగేశ్వరరావు ఆ రోజున అటువైపుకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ చిన్నపాటి ఏదో వివాదం జరిగిందంటున్నారు, వాళ్ళు చెప్పటమే, సాక్షి పేపర్లో, సాక్షి న్యూస్లో చెప్పడం తప్పితే ఎవరో తెలియదు ఆ విషయం. దాన్ని ఈయన కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టారు, అందుకని కార్యకర్తలు వచ్చారు, కారుమూరి నాగేశ్వరరావు గారు అడ్డగించారు. కారుమూరి నాగేశ్వరరావు సైలెంట్గా ఉన్నాడు, నాకేం జరగలేదు, నాదే పొరపాటు అయింది, అటువైపు వెళ్ళడం సహజంగా ఆ కార్యకర్తలు ఉన్నప్పుడు ఏదో ఒకటి హడావుడి జరుగుతూ ఉంటుందని ఆయన బాగానే ఉన్నాడు. మరి ఈయనకేం నొప్పి వచ్చిందో మరి నారాయణమూర్తి అనే ఆయనకి ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. అంటే సోషల్ మీడియాని మీరు ఎంత చండాలంగా వాడుకున్నారు. వాస్తవాలను చూపించినటువంటి సినిమాను వక్రీకరిస్తూ మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారే, దానిపైన మీకు గుర్తులేదా? ఈ మధ్య పేరుని నాని చీకట్లో చంపేయాలి, కన్ను కొడితే పని కావాలని చెప్పినటువంటి పేరుని నాని అటువంటి మాటలు మీరు కేసు పెట్టాలని అనిపించలేదా మీకు? అంటే మీరు చేస్తేనేమో పతివ్రతలా, మీరు యువతలు చేస్తే పతివ్రతలు కాదా? అరే నీ వయసుకి నీకేమైనా సంబంధం ఉందా? నారాయణమూర్తి చదువుకున్న మాత్రం బుద్ధి ఉండే అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని మీరు తిప్పి కొట్టండి, ఈ విధంగా మనం ఏదైతే మంచి కోసం చేసాం సినిమానో ఆ విధంగా చెప్పండి అని చెప్పారు తప్పితే వైసీపీ నాయకులు కొట్టండి, తిట్టండి అని చెప్పారా? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఆడ వేల మంది కార్యకర్తలు, ప్రేక్షకులు, అభిమానులు అందరూ ఉంటే ఆ సందులోకి ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? వచ్చిన ఆయన బాగానే ఉన్నాడు కదా. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇప్పుడైనా చెప్తా ఉన్నా, బుద్ధి తెచ్చుకోండి, ప్రజా సమస్యలపై పోరాటానికి మీరు సిద్ధంగా. ఏదైనా ఒకటి అరా మిగిలింటే ఈ ప్రభుత్వంలో ఆ యొక్క ఒకటి అరా సమస్యల్ని పరిష్కరించండి అని అడగండి.
వెంటనే మేము ప్రజల కోసం ఆ పని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంతే తప్పితే అభిమానులకి, ప్రేక్షకులకి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి వార్తల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని మేము కూడా చెప్తా ఉన్నాం. సోషల్ మీడియాలో ఏదైతే వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారో వైసీపీ వాళ్ళు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా యొక్క జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మేము కూడా దాన్ని ఖండించే విధాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.